హలో ఎవరివన్ అందరూ బాగున్నారండి. ఇవాళ బాంబే రవ్వతో ఉప్మా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను అనమాట. నేనైతే బాంబే రవ్వ అరకిలో ప్యాకెట్ తీసుకున్నాను అనమాట. తీసుకొని ఒక గ్లాస్తో నాకు ఇంట్లోకి సరిపడినంత అయితే తీసుకుంటున్నాను. ఒక గ్లాసు, ఆ గ్లాస్ నిండా అయితే మాకు 4 మెంబర్స్కి అయితే ఉప్మా వస్తుందన్నమాట. అరకిలో ప్యాకెట్ చూడండి జాగ్రత్తగా. మీరు నా వీడియో కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబర్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి అలా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి అందరికైతే షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే బాంబే రవ్వకి కావాల్సినవి వచ్చేసి జీడిపప్పు, వేరుశనగపప్పు, తాలింపు గింజలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అయితే తీసుకున్నాను అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే బాండ్లు పెట్టేసాను పొయ్యి మీద, ఆయిల్ వేసేస్తున్నాను తగినంత. ఆయిల్ వేడయిన తర్వాత ఏంటంటే ముందుగా మీకు చూపించాను కదా, కరివేపాకు, జీడిపప్పు, ఎండుమిర్చి, వేరుశనగపప్పు, తాలింపు గింజలు మొత్తం ఒక్కసారే వేసేస్తున్నాను అనమాట. వేసేసి ఆయిల్లో బాగా ఫ్రై అవనిస్తున్నాను. బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఏంటో చూపిస్తాను. నా వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబర్ చేసి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి అలానే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి అందరికైతే షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది బాంబే రవ్వతో ఉప్మా. చాలా తొందరగా ప్రిపేర్ చేస్తాను అనమాట నేనైతే. అలాగే మొత్తం పోపు దినుసులు మొత్తం వేడైనాయి. నేనేంటంటే ఆ గ్లాస్తోనే ఒక గ్లాసు రవ్వ తీసుకున్నాను కదా, 3 గ్లాసులు వాటర్ అయితే తీసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఒక గ్లాస్కి 3 గ్లాసులు అయితే బాగా టేస్టీగా బాగా రవ్వ ఉడికిద్ది అనమాట. అందులోనే వచ్చేసి తగినంత ఉప్పు వేస్తున్నాను. నేనైతే కలుపు తీసుకుంటున్నాను. దాంట్లోనే ఒక చిటికెడు పసుపు అయితే తీసుకున్నాను అనమాట. బాగా కలిపెట్టేసేసి పక్కన పెట్టేసేస్తున్నాను. నీళ్ళు వచ్చేసి బాగా మరిగిన తర్వాత రవ్వ కొద్దిగా పోసి బాగా కలిపెట్టి వేసుకుంటూ ఉంటే ఏంటంటే రవ్వ పోసేటప్పుడు ఉండలు కట్టిద్దనమాట. ఇలాగా వాటర్ని ముందుగానే కలిపెట్టుకుంటూ కొంచెం రవ్వని జల్లిస్తూ వేసేసుకుంటే అట్లాగా గిన్నె ఎత్తులో పెట్టుకోవాలి. అలా చేస్తూ ఉంటే ఉండలు కట్టకుండా బాగా స్మూత్గా బాగా వాటర్లోకి పోయి గడ్డలు కట్టకుండా ఉంటుంది. ఇది చిన్న ట్రిక్. చాలామందికి రవ్వ ఉప్మా చేసేటప్పుడు గడ్డలు కడుతూ ఉంటుంది కదా, ఇదే చిన్న ట్రిక్ అనమాట ఫ్రెండ్స్. ఓకేనా. ఇంకా రవ్వ ఉప్మా రెడీ అయిపోయిందనమాట. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబర్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తాను. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి అందరికైతే షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. చాలా 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 టేస్టీగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగా వచ్చేసింది కదా. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో చేసే ప్రతి ఒక్కరికి ఎందుకు అట్లాగా థ్యాంక్స్ చెప్తున్నాను అనేసి అనుకుంటే, నా వీడియోని బాగా చాలామంది ఫాలోవర్ చేస్తున్నారు, అలానే చూస్తున్నారు కూడా. నాకు మంచిగా లైక్స్ చేస్తున్నారు, సబ్స్క్రైబర్ కూడా వస్తున్నారు. అందుకే చెప్తున్నాను, ప్రతి ఒక్కరు చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.